నమస్తే ఫ్రెండ్స్, నేను వచ్చేసి డ్యూటీ దిగుతున్నాను అనమాట. మనకి అర్జెంట్ పని ఒకటి ఉంది ఇంటి దగ్గర. మా బాబు బర్త్డే ఉంది, అందు గురించి వెళ్ళాలి అర్జెంటుగా. అలాగే వేరే పని ఒకటి ఉంది, అర్జెంట్ పని, అందు గురించి అని వెళ్దామని చెప్పేసి మా సార్కి ఫోన్ చేస్తే సార్ అన్నారుగా బండి వైజాగ్లో పెట్టేసి వెళ్ళి విజయ అని అన్నారు. ఇక వైజాగ్ లోడ్ వేసుకొచ్చి అన్లోడ్ చేసాం కదా, అన్లోడ్ చేసి ఇక లోడ్ కాపోయేసరికి అక్కడ పెట్టేసి బయలుదేరా. బస్ స్టాండ్కి వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ వైజాగ్ ద్వారకా బస్ స్టేషన్ అంట. ద్వారకా బస్ స్టేషను. మన బస్సు వచ్చేసి 5:30కి ఉంది. మనం రిజర్వేషన్ చేయించినాం అనమాట. పాల్వంచ వరకు 740 రూపాయలు పడ్డది టికెట్. ద్వారకా బస్ స్టేషన్, విశాఖపట్నం. కానీ బస్ స్టాండ్ చిన్నగా అనిపించింది నాకు. ఎందుకు ఇంత పెద్ద స్మార్ట్ సిటీ ఇంత చిన్న బస్ స్టాండ్ ఏంటో నాకు అర్థం కాలే. పర్లేదు, బాగానే ఉంది బస్ స్టాండ్, నీట్గా. మన బస్సు వచ్చే టైం అయింది. బస్సు రాగానే ఎక్కి కూర్చున్నామంటే పడుకోవడమే. నాకు తెలిసి 4:30 చూపెడుతుంది టైము. అక్కడికి వెళ్ళేసరికి నాకు తెలిసి ఇక 5 అవుద్ది. 5 అయింది కూడా. అంటే ఈ వీడియో కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నా, నాకు టైం పట్టిందనమాట. అందు గురించి మనం బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్నాం. బస్సు వస్తుంది ఇప్పుడు. టైం అయింది, 4:40 అవుతుంది. ఇంకొక 15 మినిట్స్లో బస్సు వచ్చేస్తుంది. మన బస్సు వస్తుంది, చూపిస్తా చూడండి మన బస్సుని. ఆల్ట్రా డీలక్స్ బస్సు మాత్రం నెంబర్ 1 ఉంది. ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు లోపల. బస్సులో ఛార్జింగ్ కేబుల్ ఉంది, అంతా ఓకే. బస్సు కాకపోతే స్లీపర్ కాదు, పుష్ బ్యాక్ సీటు బాగుంది. ఆల్ట్రా డీలక్స్. చూడు, మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ ఉంది, చూడమంటున్నా ఒకసారి. యూట్యూబ్ ఛానల్ ఉందంటన్నా. నా వీడియో తీయొద్దు అంటాడు. ఎందుకు ఏమైంది? అన్న వీడియో తీయొద్దు అంటాడు, ఎందుకో తెలియదు మనకి కూడా. బస్సు స్టార్ట్ అయిపోయింది. ఏరియా అక్కడ తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. సూపర్. ఆర్కే బీచ్కి పోతే బాగుండేది, టైం చాలా ఉండే. నేను వెళ్ళినప్పుడు బుక్ చేసేటప్పుడు ఆయన కూడా అన్నాడు 10K బస్ ఎక్కి ఆర్కే బీచ్కి వెళ్తాడు, టైం సరిపోద్ది నీకు అన్నట్లే. కానీ ఇక ఏం తెలియదా, ఫస్ట్ టైం కదా. ఏం వెళ్తాం, ఒక్కనే ఉన్నాం. మళ్ళీ అందులో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు, సింగిల్కి వెళ్ళి ఏం చేద్దాం. అందుకే వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం కదా, వైజాగ్ వస్తూనే ఉంటాం. ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీగా వెళ్ళాలి ఆర్కే బీచ్కి. ఓకే ఫ్రెండ్స్, ఇక నేను పడుకుంటా. నిద్ర బాగా వస్తుంది. ఇక నిద్ర పడుకుంటే తెల్లారిపోద్ది మనం అక్కడికి వెళ్ళేసరికి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోబాకండి. ఓకేనా? కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, మళ్ళీ డ్యూటీ ఎక్కాక కలుద్దాం.